ఆధ్యాత్మికమైన శక్తి కావాలంటున్నాడు దేవుడు. ఏమన్నాడు అక్కడ? ఆధ్యాత్మికమైన శక్తి నీకు కావాలి కనుక ప్రభువా నీ దగ్గర నేను కూర్చోవాలయ్యా, నీ తండ్రితో నీతో కూడా నీ పక్కన నేను కూర్చోవాలి. కాబట్టి వీటన్నిటిని జయించే శక్తి నాకు దయచేయి ప్రభు అని మనము దేవుణ్ణి అడగాలండి, ప్రార్థించాలండి. ఒక దానియేల్లాగా, ఒక పౌల్లాగా, ఒక మోషేలాగా దేవుని బిడ్డ వీళ్ళందరూ కూడా ఏం చేశారండి? జయించారు. ఏం చేశారండి? జయించారు. మరి మనం కూడా జయించే వారముగా ఉందామా? జయించే ఆధ్యాత్మికమైన స్థితి మనం కోరుకుందామా? దేవుని ప్రియమని బిడ్డరా, జయించాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన జీవితం ఇస్తాడు. జయించాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. జయించాలనే శక్తి నాకు కావాలి ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పక నీకు సహాయాన్ని చేస్తాడు. పరిస్థితి ఏదైనా, పరిస్థితి నువ్వున్న దగ్గర నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, పరిస్థితి నువ్వున్న దగ్గర చాలా వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ యేసు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దాన్ని జయించే శక్తి నన్ను అడిగితే నేను నీకు ఇస్తానని యేసు ప్రభు నీకు మాటిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడైతే దేవుని వైపు బలంగా చూస్తామో, ఎప్పుడైతే దేవుని వైపు విశ్వాసంతో చూస్తామో, ఎప్పుడైతే దేవుని వైపు ప్రార్థనా పూర్వకంగా చూస్తామో, రథాలు వచ్చినా చక్రాలు ఊడి పడిపోతాయి. ఇంకో విషయం చెప్పి ముగిస్తాను చూడండి. వ్యతిరేకతలు వచ్చినా దాన్ని దేవుడు అనుకూలంగా మారుస్తాడు. ఇంకో మాట చెప్తాను చూడండి. బలవంతులైన వారిని దేవుడు మన ఎదురుగానే బలహీనులుగా నిలబెడతాడు. కనుక జయించేటువంటి శక్తి మన ప్రభు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. మీరందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రభువా జయించే శక్తి నాకు ఈ ప్రభువా అని చెప్పి మీరందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ మీరందరూ కూడా ప్రార్థించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రములు నాయనా. జయించే శక్తి ఇచ్చిన మా గొప్ప తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. నిజమే, ఈరోజు మేము జయించలేకపోతున్నామేమో, మా ప్రార్థన సరిపోవటం లేదేమో, మా ఎలాగ బలంగా ఉండాలి, ఆధ్యాత్మికమైన స్థితి ఎలా ఉండాలి అని ప్రభువా మీరు మందరితో మాట్లాడి ఉన్నారు. అందును బట్టి స్తోత్రములు నా పరమ తండ్రి. ఈరోజు నాయన ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం విన్నారో దేవా. దానియేలు సింహాల్ని జయించాడు, పౌలు సాతాను దూతను జయించాడు, గిద్యోను మిద్యానీయులను జయించాడు. ఈరోజు నా తండ్రి నువ్వున్నవాడవు అనువాడవు మోషే ఐగుప్తుల్ని జయించాడయ్యా. వీళ్ళందరూ కూడా ప్రభువా జయించడానికి నీ ఉచితమైన కృపే కదా నాయన. ఆ కృపే మేము ఈరోజు అడుగుతున్నామయ్యా. ప్రతి పరిస్థితిని కూడా ప్రభువా జయించేటువంటి శక్తిని దయచేయి నాయన, జయించేటువంటి బలము దయచేయి నాయన, జయించే ఆలోచన దయచేయి తండ్రి, జయించే మంచి దృఢపదము దయచేయి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం నాయనా, నీకు వందనాలు అయ్యా. ఇజ్రాయిలు పక్షమున వారి దేవుడు యుద్ధము చేస్తున్నాడని ఐగుప్తులు తెలుసుకుని పారిపోయారు ప్రభువా. ఈరోజు నా తండ్రి మా శత్రువులు ఎవరైనా ఉంటే
వాక్యం వింటున్న వారి శత్రువులు ఎవరైనా ఉంటే నా ప్రభువా